చేస్తారా మీరు? ఎవరెవరికి ఎంత ఇచ్చారు? ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు? ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు? ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి? వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్? ముందున్న వాడికి ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ను కూడా త్రోసిరాజని మీ ఇష్టం వచ్చినట్లుగా అసమధీయులకి అప్పచెబుతారండి. కమిషన్ల కోసమే కదా. నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా, మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా? కమిషన్ల కక్కుర్తిపడి కాదా? రిలీజ్ చేయండి శ్వేతపత్రం. ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు? ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి? ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు? ఎవరు ముందు వరుసలో ఉన్నారు? ఎవరు ముందు పనిచేశారు? మీరు ఎవరికి చెల్లించారు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి లేడు, అయిపోయింది, రేపటితో అవుట్. ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి. మీరు సిఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సిఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను, నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు? 21,000 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు? ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు? మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఒక నిబంధన ఉన్నది, ఆ నిబంధన ఎందుకు త్రోసిరాజన ముందుకెళ్ళారని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఒక విచిత్రం ఉంది పాత్రికేయ సోదరులారా. 66 సంవత్సరాల్లో 18 మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో 3,62,375 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు. ఐ రిపీట్, 3,62,375 కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ 5 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. ఎందుకోసం తీసుకొచ్చాడు? ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా? ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా? ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా? లేకుంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా? లేదే. కమిషన్లకు కక్కుర్తుపడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. అందుకే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు రేపు 4,000 కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం బాండ్స్ వేలం వేస్తే 4,000 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతూ ఉంది. 4,000 కోట్ల రూపాయలు రేపు 10 గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో. రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు 10:30కి వస్తారు, 10:30కి తెలిసిపోతుంది. మీరు ఈ 4,000 కోట్లు ముట్టుకోవటానికి లేదు, స్టేటస్ కోలో పెట్టండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. లేదు ఈ 4,000 కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది. ఇప్పటికే జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే మీరు భూదందాలు ఇరుక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో, అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. మీ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేది లేదు, తప్పకుండా విచారణ జరిపిస్తాం, బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వదిలేది లేదు. అందుకే నేను మీకు తెలియజేస్తున్నా, నేను మీరు కోరుతూ ఉన్నా, 4,000 కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు, మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి లేదు. అట్లా ఉంచండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది.
అంతే తప్ప ఈ అస్మదీయులకు ఇవ్వటానికి 4,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సిఎస్ గారిని కోరుతున్నా. ఒకవేళ మీరు రేపు